మనం వెజ్ మార్కెట్లో ఉన్నాం ఖమ్మం. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవన్నీ. ఆర్గానిక్ మార్కెట్ ఇది, వెజ్ మార్కెట్ అని ఆర్గానిక్ మార్కెట్ ఇదంతా. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అమ్మ, మీ షాప్ గురించి అని చెప్తావా తల్లి? ఏమేమి దొరుకుతాయి, ఏంటి స్పెషల్? ఇవి వీటి వరకు మాత్రం మావే అండి. ఫామ్లో మేము ఆర్గానిక్గా పండించుకునేది. మిగతావన్నీ ఏంటంటే సేంద్రియ కలెక్షన్స్, అంటే ఎవరైతే సేంద్రియంగా మిగతావన్నీ పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మేము సేవింగ్ పెట్టుకుంటున్నాం అన్నమాట. దీనికి సంబంధించిన ఏమన్నా కంపెనీకి సంబంధించిన నెంబర్ ఉంటే చెప్తాను షాప్. ఇదేనండి గోశాల తరఫున, ఇదంతా గోశాల తరఫున. ఫోన్ నెంబర్ ఏం లేదు అక్కడ? 65 అది గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఓకేనా? అది అదే నెంబర్. అదే నెంబరు. ఎవరైనా అవసరమైన వాళ్ళు ఆ నెంబర్కి ఆర్డర్ చేస్తే మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చేసుకొని డెలివరీ చేస్తారు. కిలో అంటే ఒక్క చేతికి పండు అన్నమాట. నాన్న, ఏంట్రా నీ షాప్ స్పెషల్ ఏంటి నాన్న? షాప్లో మొత్తం రైసే ఉంటుంది సార్. ఏంటి తల్లి? రైస్ స్పెషల్ బాగా. రైస్ ఏమేంటి? ఏమేమి ఉంటాయంటే మైసూర్ మల్లిక రైస్ ఉంటుంది, కుజీపాట బీపీటీ సాంబా ఉంటుంది, మాటిల్లే సాంబా ఉంటుంది, కుల్లాకార్ ఉంటుంది, నవారా ఉంటుంది. నవారానేమో షుగర్ కంట్రోల్ చేస్తుందండి, కుల్లాకారం మజిల్ స్ట్రాంగ్ చేస్తుంది, మాటిల్లే సాంబా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ముడి బియ్యం అనమాట, మనకి డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. ఆరోగ్య హెల్దీ ఫుడ్స్ ఇవన్నీ. ఫుడ్స్ ఆర్గానిక్ 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 ప్యూర్ ఆర్గానిక్. హ్యాండ్ ఎంతరా నీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతనా? అంటే అంత నాకు ఎంత పెట్టుబడి ఎంత? నాకు తెలియదు సార్, మా సారు వాళ్ళకి తెలుసు, నేను జస్ట్ వర్కర్ అని. ఓకే ఓకే తల్లి. ఇవన్నీ అవునే ఉంటుంది సార్, గోశాలను చూస్తుంటారు. ఇవన్నీ నాకు హోమ్మేడ్ పడతాను. ఓకే ఓకేనా? ఇవన్నీ సాగు కందిపప్పు కూడా తన పండించినట్టు ఉంటుంది అన్నమాట. ఈ నెయ్యి, తేనె ఇవన్నీ ఏమో ఫార్మింగ్ చేపిస్తాను. ఇవన్నీ హోమ్మేడే సార్. స్నాక్స్, సోప్స్ ఇవన్నీ తనవే హోమ్మేడ్ అన్నమాట. ఇవేమో అగరబత్తీస్ హోమం చేస్తారు సార్, అందులో ఉంచిన పొడితోటి, పిడికల పొడితోటి చేస్తారు, హోమం చేస్తారు. ఆ బిస్కెట్స్ కూడా హోమ్మేడ్. ఓకే తల్లి. చెప్పండి. ఎప్పుడు ఏపీ జీసీసీ సార్. ఓకే, రికార్డ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్. వీళ్ళు ఏంటంటే ట్రైబల్స్ వెల్ఫేర్ కోసం ఒక సంస్థ ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమం కోసం. గిరిజన సంక్షేమం కోసం ఏమేమి ఉంటాయి అందులో? తేనె ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి పుట్ట తేనె ఉంటుంది, కాఫీ ఉంటుంది, అరకు కాఫీ ఉంటుంది, సోప్స్ ఉంటాయి, కుంకుడుకాయ రసం ఉంటుంది, కుంకుళ్ళు ఉంటుంది, ఇక రకరకాల ప్రోడక్ట్, ఫ్లోర్ క్లీన్ ఉంటుంది, డిష్ వాష్ ఉంటుంది, నన్నారి ఉంటుంది, తర్వాత మీకు ఇంకా త్రిపల రసం ఉంటుంది, పసుపు ఉంటుంది, కుంకుమ ఉంటుంది. ఇంకా మీకు దీని గురించి చెప్పాలి అంటే మీరు న్యూస్ ఫాలో అయితే మాత్రం ఒక 6 నెలల కింద నుంచి టీటీడీకి స్వామివారికి డైలీ అభిషేకానికి ఇదే తేనండి. వీళ్ళదే తేనె డైలీ, పసుపు వీళ్ళదే, జీడిపప్పు వీళ్ళదే. దీని తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఎక్కడ ఎనీ టెంపుల్లో మీరు పులిహార తిన్నారంటే మా చింతపండేనండి. జీసీసీ చింతపండు ద్వారానే పులిహార చేస్తారండి. ప్యూరా? ప్యూర్ 100%. సింహాచలం కానీ, అన్నవరం కానీ, విజయవాడ కానీ, మీరు ఆంధ్రాలో ఉన్న ఎనీ టెంపుల్ కూడా మీకు ఇదే చింతపండు. కాకపోతే మనకి అక్కడికే సరిపోవట్లేదు, మనకి రాదు, తెలంగాణకి రావట్లేదు. డివైడ్ అయిన తర్వాత రావట్లేదు. ఇంతకుముందు అయితే వచ్చేది, కొద్దిగా గొప్ప వచ్చేది. డివైడ్ అయిన తర్వాత రావట్లేదు. మా అన్ని ఓన్లీ ట్రైబల్ కలెక్షన్ అండి. ప్లస్ మా హనీ ఏంటంటే ఫార్మింగ్ కాదండి,
అంటే బాక్సులు పెట్టి పెంచే తేనె కాదు, ఎట్లా న్యాచురల్? ఓన్లీ న్యాచురల్ ట్రైబల్ దగ్గర నుంచి కలెక్షన్ చేసినట్టే ఉంటుంది. వాళ్ళు కనీసం సంవత్సరంలో ఒక 2 నెలలు కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది. అంటే ఈ కలెక్షన్ ఉండదు ట్రైబల్స్ దగ్గర, అప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ప్లస్ ఇయర్ మొత్తం మీద కూడా మీరు 3-4 టేస్టులు చూస్తారు తేనె. యాక్చువల్ తేనె అంటే తీయగా ఉంటుంది, అవును. తీయదంతో పాటు మీకు లైట్గా చేదు తగులుతుంది. అంటే వాడు వేప చెట్టు మీద తీసుకొచ్చారనుకోండి, లైట్ చేదు తగులుతుంది. ఇప్పుడు చెట్టు దగ్గర లైట్ చేదు తగులుతుంది, మామిడి చెట్టు లైట్ పులుపు తగులుతుంది. ఇయర్ మొత్తం మీద 3-4 టేస్టులు మారుతుంటుంది తేనె. ఇది ఒక ఇదండి. అరకు కాఫీ అనేది అయితే ఇక మీకు ఆల్మోస్ట్ ఒక 4 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు సార్. ఇప్పటిదాకా ఓన్లీ ఎక్స్పోర్టే. ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ ఓన్లీ ఎక్స్పోర్టేనండి. తర్వాతనే కొంచెం ప్రైవేట్ కంపెనీయా లేకపోతే గిరిజనులే? గవర్నమెంట్దేనండి, ఓన్లీ గవర్నమెంట్దే. గవర్నమెంట్ ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంది అరకు కాఫీ? 3 లక్షల ఎకరాలు. 3 లక్షల ఎకరాలు. 3 లక్షల ఎకరాలు. గ్రేట్. ఓన్లీ జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ట్రైబల్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాన్ని లీడ్ చేస్తారా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే దాన్ని ఎలా పద్ధతిగా తీసుకెళ్లాలి అనేది వాళ్ళ ఇష్టం. కృషి ఎవరిది? అగ్రికల్చర్ ఆఫీసర్లా అక్కడ కోఆర్డినేషన్? అంతా ఓన్లీ కలెక్టర్సే ఉంటారు సార్, ఐఏఎస్ వాళ్ళే ఉంటారు దీనికి. మేనేజ్మెంట్ మొత్తం అంటే వైజాగ్ జిల్లాలో ఉంటుంది. వైజాగ్, అరకు మొత్తం, అరకు, పాడేరు అంటే మొత్తం ఉంటుంది అనమాట. వీళ్ళది కాఫీ మొన్న మీరు చూసుంటే, న్యూస్లో చూసుంటే, మొన్న మోడీ గారు పార్లమెంట్లో ఓపెన్ చేశారు కాఫీ. ఇదే కాఫీ అండి లాంచ్ చేసింది. ఇంకా మన ఏపీ అసెంబ్లీ మోడీ గారు గిరిజన బిస్కెట్లు కూడా తిన్నారు, ఆదివాసీలు తయారు చేసే బిస్కెట్. అదేనండి. ఇవన్నీ కూడా అదే. యాక్చువల్గా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా వీళ్ళకి ట్రైబల్స్ అంటే ప్రజెంట్గా వచ్చిన గవర్నమెంట్ మాత్రం ట్రైబల్స్కి ఎంత వెల్ఫేర్ చేయాలో అంత, వాళ్ళకి ఎంత మోటివేట్ చేయాలో అంత మోటివేట్ చేస్తుంది. జీసీసీ అంటే వాళ్ళ గిరిజనులకే సహకారం, అంతే, ఇండైరెక్ట్ సహకారం. నేను ఇక్కడ అమ్ముతున్నా అంటే, నేను వచ్చే ₹1 నేను అమ్మినా అంటే ఆ రూపాయలో ఒక 5 పైసలైనా ట్రైబల్కి వెళ్ళిపోతుంది. ఓకే. అలా ఇలా చేస్తుంది అనమాట. వీళ్ళ దాంట్లో నన్నరి ఉంటుంది, సుగంధ ఉంటుంది, బిల్వా ఉంటుంది, త్రిఫలా రసం ఉంటుంది, తేనె ఉంటుంది. తేనె కూడా ఫార్మింగ్ కాదండి, ఇది ఓన్లీ కలెక్షన్. ఓకే. కాఫీ ఉంటుంది, ప్యూర్ కాఫీ, కుంకుడుకాయ రసం ఉంటుంది, డిష్ వాషర్ ఉంటుంది, ఫ్లోర్ క్లీన్ ఉంటుంది, సోప్స్ ఉంటాయి, ప్లస్ మిల్లెట్స్ అన్నీ ఉంటాయి, అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి. ఇది ఎక్కడ కూడా ఎలాంటి రసాయనాలు ఎరవకుండా, అంటే గాలికి పెరిగిన అంటారు జస్ట్ సహసిద్ధంగా వాటంతో వాటి ఎవరు పంచకుండా ఓన్లీ కలెక్షన్ మాత్రమే. ఇది ఎలాంటి ఫార్మింగ్ ఉండదు, ఏముండదు, ఎరువులు వేయటం ఉండదు, ఏముండదు. డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కేవలం గిరిజనుల అభివృద్ధి కోసం గవర్నమెంట్ తీసుకున్న సంస్థ. ఇది 1956లో స్టార్ట్ అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 6 ఏళ్లకు 8 ఏళ్లకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా వాళ్ళు చేస్తున్నారండి. ఇది దీని మెయిన్ అంటే మోటో. ఓకే సార్, చాలా సమాచారం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గానిక్